अभूमिं विश्वतो अत्यतिष्ठदशाङ्गुलम् पुरुष एवेदगुं सर्वम् यद्भूतं यच्च भव्यम् हुतामृतत्वस्येषानः यदह्नेनातिरोहति एतावानस्य महिमा हतो ज्यायागश्च पूरुषः पादोऽस्य विश्वभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोद्भवोदयपुरुषः पादस्येहाभवत् पुनः ततो विश्वं व्यक्रामते साजनानशने अभि तस्मात् विराड जायत विराजो अधिपुरुषः स जातो अत्यरिच्यत వేదవేద్యుడు పురాణ పురుషోత్తముడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క భాగ్యనగరంలో వేంచేసి ఉన్నటువంటి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు నేటి ధ్వజారోహణంతో ప్రారంభమవుతూ ఉన్నాయి. భక్తులారా దర్శించండి. ధ్వజారోహణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తూ ఉన్నారు అక్కడ అర్చక స్వాములు. ధ్వజస్తంభం మీద వేంచేసి ఉన్నటువంటి గరుత్మంతునికి వివిధ రకములైనటువంటి ఉపచారాలను సమర్పించి చక్కగా అభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. పాలు, చందనం ఇత్యాది ద్రవ్యములతో ధ్వజస్తంభం మీద కొలువు తీరి ఉన్నటువంటి ఆ గరుడుడికి చేసేటువంటి విశేషమైనటువంటి అభిషేకాన్ని మనం ఇప్పుడు దర్శనం చేస్తూ ఉన్నాం. బ్రహ్మోత్సవము అంటే బ్రహ్మచేత మొదలు గావించబడినవి అని మనం తెలుసుకున్నాం. అలాంటి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతూ ఉన్నాయి నేటి ధ్వజారోహణంతో. అసలు ధ్వజము అంటే జయంకరోతి దేవానాం ధ్వంసయిత్వా సురానపి, దేవతలకు జయాన్ని ప్రసాదించేటువంటి, అసురులను ధ్వంసం చేసేటువంటిది కాబట్టి దీన్ని ధ్వజము అన్నారు. జయంలోంచి జకారాన్ని, ధ్వంసంలోంచి ధ్వాని తీసుకుని కలిపితే వచ్చినటువంటి పదమే ఈ ధ్వజము అంటే. ఈ ధ్వజస్తంభం మీద గరుత్మంతుణ్ణి, గరుడ పటాన్ని చక్కగా ఇవాల్టి రోజు ప్రాతకాలమున గరుడ ప్రతిష్ఠ గావించి గరుత్మంతుడికి అధివాసాలన్నీ కూడా చేసి గరుత్మంతునికి ప్రాణప్రతిష్ఠ కావించి ఈ ధ్వజస్తంభంపై ఆరోహణ చేస్తారు. ఎందుకు అంటే ఈ బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి కాబట్టి సకల దేవతా సమాహ్వానార్థం ముక్కోటి దేవతలకు ఆహ్వానాన్ని పలకడం కోసం ఈ గరుత్మంతుడు ధ్వజస్తంభంపై ఉండి 9 రోజుల పాటు దేవతలందరినీ కూడా ఈ ఆలయ ప్రాంగణానికి స్వామివారికి జరిగేటువంటి దివ్యమైన భవ్యమైన బ్రహ్మోత్సవాల్ని మనుష్యులతో పాటు తిలకించడానికి, దేవతల యొక్క కైంకర్యం జరగడానికి గరుత్మంతుడు 9 రోజుల పాటు ఈ ధ్వజ స్తంభంపై వేంచేసి చక్కగా సకల దేవతలను కూడా ఆహ్వానపరుస్తూ ఉండడానికై చేసేటువంటి కార్యక్రమమే ఈ ధ్వజారోహణం. चक्षुः
ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణవాయురదాయత నాభ్యా ఆసీదంతరిక్షం పర్యాప్త్యానంతరాయాయ సర్వస్తోమోదిరాత్మముత్తమమద్భవతి సర్వస్యాప్త్యై సర్వస్య విద్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి హరిః ఓం. అతఃపరం ప్రవక్ష్యామి దేవేశోత్సవక్రమం కాలశ్రద్ధ నిమిత్తార్థ ఉత్సవస్త్రివిధా స్మృతాః అని మనకి చెప్పబడి ఉంది. వైఖానస భగవత్ శాస్త్రోక్త మార్గంగా అంగరంగ వైభవంగా ఆ భాగ్యనగరంలో కొలువుతీరి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవ శోభ నేటి ధ్వజారోహణంతో ప్రారంభమవుతోంది. ఉత్సవం అనేది 3 రకాలుగా మనకి చెప్పబడ్డది. 1 కాలోత్సవం, 2 శ్రద్ధోత్సవం, 3 నిమిత్తోత్సవం అని 3 రకాలుగా చెప్పబడ్డది. మాసేతు యస్మిన్ కస్మిన్స్య వర్షం ప్రతిక్రియతే సమయమేవైనతు కాలోత్సవ అని చెప్పబడి ఉంది. అంటే ప్రతి సంవత్సరము ఒక సమయాన్ని నిర్దిష్టముగా చేసుకొని, అనగా ఈ బ్రహ్మోత్సవము రోహిణీ నక్షత్రానికి అవభృతంగా నిర్దిష్టంగా చేసుకుని, రోహిణీ నక్షత్రానికి చక్రస్నానం వచ్చే విధంగా పూర్వాంగంగా 9 రోజుల పాటు చేసేటువంటి ఈ బ్రహ్మోత్సవాన్ని సంకల్పం చేసుకుని చేసేటువంటి ఈ ఉత్సవం కాలోత్సవం. శ్రద్ధోత్సవం అంటే ఏదైనా కామ్యం కోసం చక్కగా శ్రద్ధగా జరిపించేటువంటి ఉత్సవమే శ్రద్ధోత్సవం. అదేవిధంగా నిమిత్తోత్సవం, శాంత్యుత్సవం అంటే ఏదైనా ఉల్కాపాతము, అశనిపాతము, అనావృష్టి ఇలాంటివి జరిగినప్పుడు శాంతి కోసం చేసేవి శాంతి ఉత్సవాలు. ఇలా 3 రకాలుగా చెప్పబడినటువంటి ఉత్సవాలలో భాగంగా కాలోత్సవాన్ని ఇప్పుడు మనం తిలకిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరము రోహిణీ నక్షత్రానికి చక్రస్నానం వచ్చే విధంగా మొదలుకొని 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా, కమనీయంగా, రమణీయంగా, భవ్యంగా, దివ్యంగా శ్రీ వైఖానస భగవత్ శాస్త్రోక్త మార్గంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి. భక్తులారా, స్వామిని చూడండి ఎంత చక్కగా బ్రహ్మోత్సవ శోభతో సువర్ణాభరణ భూషితుడై వివిధ పుష్పాలంకృతుడై చక్కగా 2 దేవేరులతో కూడి ఆ ధ్వజారోహణాన్ని స్వామివారు కూడా వీక్షిస్తూ ఉన్నారు. ఆ ధ్వజస్తంభం దగ్గర ఆ గరుడ పటానికి ఏర్పాటు కావాల్సినటువంటి విశేషమైనటువంటి ప్రక్రియ అంతా కూడా అక్కడ జరుగుతూ ఉన్నది. ధ్వజస్తంభం మీద ఆ వేంచేసి ఉన్నటువంటి గరుత్మంతునికి ఆవాహన చేసుకుని వివిధ రకములైనటువంటి అర్ఘ్యపాద్య ఆచమనాలు, ఉపచారాలన్నీ కూడా సమర్పించి చక్కగా అభిషేకాన్ని కావించి ఇప్పుడు ఆ ధ్వజస్తంభంపై కొలువు తీరి ఉన్నటువంటి గరుత్మంతునికి నైవేద్యాన్ని సమర్పించి గరుడ చూర్ణిక, గరుడ లగ్నాష్టకాలు, గరుడ గద్యము, వికనస చూర్ణిక ఇలాంటి గద్యలన్నీ కూడా ఆ ధ్వజ దేవార్చనం దగ్గర పఠించి తరువాత ఆ ధ్వజారోహణ కార్యక్రమాన్ని జరిపిస్తారు అర్చక స్వాములు. ఆ గరుత్మంతుని యొక్క ఆవాహన, ఆయన యొక్క విశేషం మనం తెలుసుకుంటే, తాక్ష బీజాక్షరయతో రక్తవర్ణ శ్వేతానన వజ్రనక వజ్రపక్ష స్వామి కార్యదురందర అష్టనాగసహిత మరుత్సహాయ సహదేవతాభిరణమన్యుతాం యస్తు సుఖవర్ణాంబరధర పుష్కర సంచారిణం లోహితాక్షం గరుత్మంతం ఓం అంటూ అక్కడ చక్కనైనటువంటి ఒక పుష్పమాలను ఏర్పాటు చేసి ఆ మాలకి ఆ గరుత్మంతుని పటలేఖ్య గరుడ లక్షణం అని చెప్పినట్టుగా స్వామివారిని ఆ పటంపై ఎలా వైఖానస భగవశాస్త్రోక్తంగా చెప్పబడి ఉందో వామపాదం సమాకుంచ
దక్షిణం కించిత్ ప్రసార్య స్థితం ద్విభుజం ప్రాంజలిం పక్షద్వయయుతం ఊర్ధ్వదృష్టిం లలాటే తామ్రచూడం నాసాగ్రే శ్యామవర్ణం సితవదనం. ఇలా ఎలాగైతే వైఖానస భగవత్ శాస్త్రోక్తంలో ఆ గరుత్మంతుని యొక్క పటలేఖ్య లక్షణాన్ని చెప్పబడి ఉందో ఆ విధంగా చక్కగా ఆ పటాన్ని సిద్ధం చేసుకుని గరుత్మంతుడికి చెయ్యాల్సినటువంటి అధివాసములన్నీ కూడా చేసి స్వామికి ఆ పటానికి ఆవాహన చేసి గరుడ ప్రతిష్ఠ గావించి తరువాత ఉత్సవమూర్తితో కూడి అయి గరుత్మంతుడు తిరుమాడ వీధులలో ఊరేగుతూ నవసంధి ఆవాహన అష్టదిక్పాలకులందరినీ కూడా ఆవాహన చేసుకుంటూ ఆలయ ప్రదక్షిణంగా తిరిగి ఈ ధ్వజ స్తంభం దగ్గరకు వేయించేసి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమమే ఈ ధ్వజారోహణం. ఇందాక మనం చెప్పుకున్నాం, గరుత్మంతుడు ఆ ధ్వజస్తంభాన్ని అధిరోహించి 9 రోజుల పాటు వైఖానస భగవత్ శాస్త్రోక్తంగా జరుగుతున్నటువంటి ఈ బ్రహ్మోత్సవ శోభకి దేవతలందరినీ కూడా ఆహ్వానపరచడానికై సకల దేవతా సమాహ్వానార్థం ధ్వజదండాగ్రే ప్రతిష్టాపిత అని మనకి చెప్పబడి ఉంది. అంటే సకల దేవతలను సమాహ్వానపరచడం కోసమై ఈ పటం మీద వేయించేసి ఉన్నటువంటి గరుత్మంతుణ్ణి ధ్వజస్తంభం మీద అధిరోహించి 9 రోజుల పాటు 3,000,000 దేవతలందరినీ కూడా ఈ ఉత్సవాలకి ఆహ్వానపరుస్తూ ఉండే విధంగా అక్కడ సిద్ధం చేస్తూ ఉన్నారు. ఎంత విశిష్టమైనటువంటి ఫలమో కదా. ఒక్కసారి ఆ బ్రహ్మోత్సవాలను మనం దర్శించగలిగితే, ఒక్కసారి బ్రహ్మోత్సవాలలో స్వామి సేవ మనకి దొరికితే, లేదా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా సమర్పిస్తున్నటువంటి ఈ ప్రసారాన్ని మనం చూడగలిగితే, స్వామి సేవా భాగ్యాన్ని మనం పొందగలిగితే ఎంత అద్భుతమో కదా. మనతో పాటు సకల దేవతలు సేవించేటువంటి ఉత్సవం, సకల దేవతలు స్వామిని ఆశ్రయం పొందేటువంటి ఉత్సవం. 3,000,000 దేవతలు ఈ ఆలయ ప్రాంగణంలో 9 రోజుల పాటు కొలువు తీరి మనుష్యులతో పాటు దేవతలందరూ కూడా కలిసి స్వామికి ఆనందోత్సవాల మధ్య జరిగేటువంటి ఉత్సవమే బ్రహ్మోత్సవం. తదనుగుణంగా చేసేటువంటి కార్యక్రమమే ఈ ధ్వజారోహణ కార్యక్రమం. చూడండి, ఆ గరుత్మంతుణ్ణి చక్కగా సకల దేవతలను ఆహ్వానపరచడానికై సిద్ధంగా ఉన్నాను అంటూ పైకి ఎగరడానికి సిద్ధపడుతున్నటువంటి ఆ గరుత్మంతుణ్ణి చూడండి. ఊర్ధ్వపుండ్రధారి అయి చక్కగా మనకి దర్శనమిస్తూ ఉన్నారు గరుత్మంతుడు. అలా ఆ గరుత్మంతునికి వివిధ రకములైనటువంటి ఉపచారాలను ఇప్పుడు సమర్పించి అర్ఘ్య పాద్య ఆచమన ధూప దీప నైవేద్యాలను సమర్పించి, ఆ నైవేద్యాన్ని సమర్పించిన తరువాత స్వామికి మంగళ కర్పూర నీరాజనాన్ని సమర్పించి ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ ధ్వజారోహణానికి మరొక విశేషం, ఆ గరుత్మంతునికి ప్రసాదించినటువంటి ప్రసాదాన్ని సంతానం లేని వారు ఎవరైతే స్వీకరిస్తారో వారికి ఖచ్చితమైనటువంటి సంపూర్ణ ఆరోగ్యవంతుడైనటువంటి సంతానం కలుగుతుంది అని మనకి శాస్త్రవచనం. తత్కాలే మౌద్గికాంచాన్నం గరుడస్య నివేదితం ఆయుష్మంతం బలారోగ్యం దాంతం సులక్షణం బుద్ధిమంతం యశోవంతం. ఇన్ని చక్కనైనటువంటి గుణాలను కలిగినటువంటి సంతానం, సత్సంతానం కలుగుతుంది గరుత్మంతునికి పెట్టినటువంటి ఆ నైవేద్యాన్ని స్వీకరించడం ద్వారా అని మనకి శాస్త్రం చెబుతోంది. అలాంటి విశేషమైనటువంటి ఎన్నో విశేషణాలు కలిగినటువంటి ఆ గరుత్మంతునికి చేసేటువంటి ఈ ఉపచారాలను మనం దర్శనం చేస్తూ ఉన్నాం. ధూపం, దీపం ఇవన్నీ కూడా సమర్పిస్తూ ఉన్నారు స్వామివారికి. ఆ గరుత్మంతుడు స్వామికి వాహనంగా, కావాలంటే పీటగా, ఛత్రంగా, చామరంగా స్వామి ఏదైతే కోరుకుంటారో ఆ విధంగా మారిపోతూ నిత్యము స్వామి సేవలో ఉండే నిత్య సూర్యుడు ఆ గరుత్మంతుడు. ఆ గరుత్మంతునికి చక్కగా ఇప్పుడు తెరవస్త్రాన్ని అడ్డం పెట్టి నైవేద్యాన్ని కూడా సమర్పించబోతూ ఉన్నారు. చూడండి, దివ్యమంగళ విగ్రహమైనటువంటి స్వభావ లావణ్య రత్నాకరుడైనటువంటి వేదవేద్యుడు, పురాణ పురుషోత్తముడు, ఆశ్రిత భక్తవత్సలుడైనటువంటి ఆ శ్రీనివాస ప్రభువు దర్శనం
మనకి కన్నుల విందు కావిస్తోంది. స్వామి అనుగ్రహిస్తూ ఉన్నాడు. కటి వరద హస్తాలతో, శంకు చక్రాలతో, వివిధమైనటువంటి స్వర్ణాభరణ భూషితాలతో ఆ స్వామి మనల్ని అనుగ్రహించడానికై ఇక నుంచి మొదలుకొని ఈ రాత్రి నుంచి 9 రోజుల పాటు వివిధ రకములైనటువంటి వాహనముల మీద వివిధ రకములైనటువంటి అలంకారములతో స్వామి మనకి దర్శన భాగ్యాన్ని ప్రసాదించబోతూ ఉన్నారు. ఈ 9 రోజుల పాటు, ఈ 9 రోజుల పాటు స్వామి సేవలో మనం కూడా తరిద్దాం. గోవిందనామాన్ని చెబుదాం. గోవింద అంటే స్వామి పులకించిపోతాడట. అంతటి విశిష్టమైనటువంటి గోవిందనామాన్ని చెబుతూ మనం కూడా స్వామి సేవలో పాల్గొందాం. చక్కగా నైవేద్యాన్ని సమర్పించిన తరువాత ఇప్పుడు ఆచార్య స్వామి వారు గరుడ గద్య, గరుడ ధ్యానం, గరుడ లగ్నాష్టకం ఇలాంటి గద్యాలన్నీ కూడా చదివి ధ్వజారోహణ చేస్తున్నారు. గరుత్మంతం సువర్ణ సదృశ ప్రభం దీర్ఘబాహుం బృహస్కందం వందే నాగాంగభూషణం అఖిల జగదమి వృద్ధిరస్తు శ్రీమత్కమలాయుమతి కరకమలమలితపాదమల ధూళీ పటల పాటలిత భుజవరేఖజతుష్కరస్య కరకలిత ఝంకరక్రశార్ణకౌమోదకీనందకస్య భుజబలమదిత విదితనయ శతసహస్రస్య నిశిత శరశత నిహత రజనీ చరవపుర్జిత బహుళ ధారాశివిత నిఖిల లోకతాపస్య మత్స్యకూర్మవరాహనరసింహవామన పరశురామ రాఘవ బలభద్ర కృష్ణ కల్కే ప్రాదుర్భావదశక పరిపాలిత జగత్రయస్య అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూనీలాసమేత శ్రీనివాస స్వామినః నవదినధ్వజారోహణ దివ్య మహోత్సవ సంభూషణార్థం త్రిభువనాకార సకల పక్షిరాజః మందరమజిత మహాజలధి సుధాహరణ సమయ సమర విదిత సకలాసురగణః సువర్ణవర్ణః శ్యామాంబరధరః పక్షఛందాలంకార దీప్యమాన దివ్యావయవః కరయుగల ధృత కనక రాజీవః కటిధర విఘటిత కనక మేఖలా కింకిణీ కనరవః లలాటతరోద్దండతామ్రచూడః ప్రళయ సమయ సముదిత మహాంబువాహ సంకాశ భీషణాకృతిః పక్షవాలీయుగల విక్షేప వేగవాతోద్యోతతాండవిత మహాజలధి మండలహార యజ్ఞోపవీత కటిసూత్రావతంసకః కింకిణీకృత మహాశనాగః నరకాంతకరథః సర్పాంతకః గరుడః ప్రీతియుక్తః సకల దేవః సమాహ్వానార్థం ధ్వజదండాగ్రే ప్రతిష్ఠాపితః సన్నిధానం యధత్తా గరుడం గరుడం యారథం యారథం గజవాహనం గజవాహనం ఖేతురగం ఖేతురగం వృత్తమణే వృత్తమణే చంద్రక్ పృథుక పృథుక ప్రమథ ప్రమథ గ్రహ భుగ్రహ భుగ్రహ సంగ్రహసం లీలపటే లీలపటే పంకో పంకో మర్దన మర్దన వికసిత వికసిత గరుడం గరుడం వజ్రపక్షి రజ ప్రభోతల విష్ణు భారధరో మహాన్ భుజగనాశక భేరితరంశ్చర గరుడతాళమిదం మహత్ తత్తద్గరుడతాళమిదం మహత్ అండమండల ఖండ విభ్రమ వీషపక్షజ వైనజం తాళకాహళ తాళ భేదన భేరికానుగ ఘోషణం గండమండల కుండలీశ్వర వీష కుండల మండనం అంగదోధర బంధ బంధుర కుంధరోరగ భూషణం
भुज सर्पस्य सर्पमशनौ ఘన ఘన ఝంగృతి కింకణ हुण हुण हुङ्कृति कङ्कणौ వినలాతనయం కనకాంగనిభం भुजङ्गकुलभञ्जितम् విహంగకుల సేవిత जगदखिल वन्दितम् మధు మధున వాహన कनकमयपत्रम् శృతి పరిషదం చిత नमत गरुडम् बुधा గరుడం బుధాః సువర్ణోసి గరుత్మాన్ త్రివృత్తే క్షస్తో महात्मा सामते धनोर्वामदेव्यम् बृहद्रथन्तरे भक्षो यज्ञायज्ञयम् पुच्छन् छन्दागस्यङ्गाधिविष्टयास्यवाजयोगोषिनामा सुपर्णोऽसि गरुत्मान् दिवम् गच्छ सुमत्पदा हविष्मदेर्हिमा आपो हविष्मान् देवो अध्वरो हविष्मागो आविभासते हविष्मागो अस्तु सूर्यः अग्नेर्वोपन्न गृहस्य सदसि सादयामि सुम्नाय सुम्ने सुम्ने माधत्तेन्द्राग्निजोर्भागधेयेस्तमिश्वेधान् देवानाम् भागधेयेस्तयज्ञे जागृता ఓం అత్ర ఖలు निखिलमुनिनरण्ये नैमिषारण्ये सकल जगत्कारण श्रीमन्नारायणाज्ञाकृत नित्यवासौ सकल कल्याण गुणावासौ शारदाम्बुजपारक सुधाकर मुक्ताहार स्फटिक कान्ति कमनीय गात्रौ कमलदल नेत्रौ जाम्बूनदाम्बर परिवृतौ दृढवृतौ भृगुपत्रिकस्य मरीचि प्रमुख योगि पुंगव सेवितौ निगमागम मूल दैवतम् निज चरण सरसिज विनत जगतुर जकर कुशेषयौ श्रुति स्मृति पुराणोदित वैभवातिशयौ स्वसन्तति संभव वसुन्धरा बृन्दारक बृन्द विमट विमर्दन विचक्षण दण्डधरौ शङ्ख चक्रधरौ नारद पराधर व्यासवसिष्ठ सुखसौ नग बोधायनादि महर्षि संस्तुत सच्चरित्रौ दिव्या कलत्रौ नवरत्नमय हेमाभरण धारणानेक सहस्र किरण प्रकाशौ तपस्वी कुलाधीशौ निरंतर जोगुष्यमान रुग्यदः सामाधर्मगण विराजमानौ कुशध्वज शोभमानौ रमारमण चरण समाराधन स्वरूप समूर्तामूर्त सप्तदन्तु विधान वक्तारौ समस्त शास्त्र कर्तारौ परम पुरुष पद पंकज पूजक द्विजकुल परिपालकौ पद्मालया बालकौ बोधायनादिर्वन्दित महिमाधिकार कल्पसूत्र प्रवक्तारौ मन्वादिभिः सेवित महिमाधिकार वैदिकागम कर्तारौ निजकृत दिव्य सूत्र समुदिता शेष पुरुषार्थ प्रद वैदिक मार्गम् निराकृत वेदेतर मार्गम् शरदिन्दु बिम्ब रमणीय वदनौ योग ज्ञानाब्ज वदनौ श्रीपति ध्यानावाहन समाराधन स्थापन प्रतिष्ठा संप्रोक्षण महोत्सव कर्मनिष्ठ शिष्ट भूषण प्रवर सरोरह दिवाकरौ दयाकरम् हरितत्व सुधारस पान जनित हर्ष परवश दिव्य वपुषौ पुराण पुरुषौ वक्षस्थल विराजमान कनक यज्ञोपवीतौ दक्ष प्रमुख नव ब्रह्म समेतौ विष्णु प्रलावतरणौ कृष्ण वृषभावहनौ सत्त्वगुण प्रधानौ सकल जगन्निधानौ कुन्द मन्दहासौ कोमलाभ्यास भासौ तिलकुसुम सुनासौ कलिकलुष निरासौ श्रीशास्त्रनामरस पुष्पधरत्पदायमान मानसौ श्रीवैखानसौ साष्टांगमेव मम संवत्पदे साम्प्रतमहमभिवादयामि ओम श्रीमत्सुधावार्ति सुधादिनाद पादारविन्दार्चन तत्पर श्रीः समैर्देयो विनतात्मजो खगेश्वरो नः शुभमाननोतु सुवर्णवर्णो भुजगोपवीति नागान्तको विष्णुरथः सुपर्णः भागवताग्रगण्यः खगेश्वरो नः शुभमातनोतु दीर्घनासा पुटचारु वक्त्रः प्रसन्ननेत्राम्बुजकान्तिरम्यः साधारण विक्रमाढ्यः खगेश्वरो नः शुभमातनोतु करेन्द्राभरणाञ्चिताङ्गो मनोज्ञसौवर्ण किरीटधारी महानुभावो भगवत्प्रसन्नः खगेश्वरो नः शुभमातनोतु मुख्यावर सिद्ध साध्य गन्धर्व विद्याधरमाननीय
గణపతి ప్రసన్నో లక్ష్మీ కటాక్షాంచిత పుణ్యమూర్తిః వైష్ణవ ధర్మ వేదీ ఖగేశ్వరో నః శుభమాతనోతు ప్రసజ్ఞ ప్రథితాత్మ శౌర్యో జగద్ధైరానంద గుణాంబురాశిః ఖగేశ్వరో నః శుభమాతనోతు గుణాఢ్యోతిబలః కృపాలుః సత్యవ్రతః కామతరో మనోజ్ఞః జ్ఞానగురుస్సునాం ఖగేశ్వరో నః శుభమాతనోతు సమస్త దేవగణకరీటరత్న దివ్య ప్రభాపటల విరాజిత పాదరుగళస్య భకేయూరహారనూపుర పీతాంబరధరస్య రత్నస్థగిత మకర కుండల కండవిగుళస్య పాంచజన్య గదా ఖడ్గశార్ంగాది దివ్యాయుధ విరాజితస్యాస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీ భూనీలాసమేత శ్రీనివాస స్వామినః నవదినద్వయారోహణ బ్రహ్మోత్సవ ఆరంభే ప్రథమ దివసే ప్రాతకాలే స్వామినః ధ్వజారోహణ ఆరంభ ముహూర్త సుముహూర్తోస్తి తత్ర భవంతః శ్రీమంతో మహాంతో న గృహంతు సార్ చెప్పండి పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ భూ నీలా సమేత శ్రీనివాస స్వామినః నవాహ్నిక బ్రహ్మోత్సవ కర్మణి ప్రథమ దివసే ప్రాతకాలే ధ్వజారోహణం తల్లగ్నాపేక్షయా ఆదిత్యానాం నవానాం గ్రహాణాం శుభం ఆనుకూల్యం భూయాస్తామితి హిరణ్యగర్భ గర్భస్థం హేమబీజం విభావసోః అనంత పుణ్య ఫలదం అతశాంతిం ప్రయచ్చమే ధ్వజారోహణకాలే గుబ్బో భూహిరణ్య తుభ్యమహం సంప్రదదే ఇదన్న మమ వాద్యం శ్రీమత్ సుతావార్తి సుతాదినాథ పాదారవిందార్చన తత్పర శ్రీ సవైనతేయో వినతాత్మజోసౌ ఖగేశ్వరోన శుభమాతనోతు అని చెప్పి చక్కగా ఇప్పటి వరకు మనం గరుడ చూర్ణిక గరుడ లగ్నాష్టకాలు వికనస చూర్ణిక ఇత్యాది గరుడ సంబంధమైనటువంటి విశేష గద్యలన్నీ కూడా వినడం జరిగింది. ఈ గద్యలన్నీ కూడా చదివిన తరువాత లోకా సమస్త సుఖినోభివృత్యర్థం అన్నట్టుగా లోకాలన్నీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని లోక కళ్యాణం కోసమై సంకల్పం చేసుకొని ఆ సంకల్పం తరువాత స్వామివారికి సమర్పిస్తున్నటువంటి దివ్య మంగళ కర్పూర నీరాజనాన్ని దర్శించండి భక్తులారా. ధ్వజారోహణ నిమిత్తమై జరుగుతున్నటువంటి ఉపచారాలలో భాగంగా సమర్పిస్తున్నటువంటి కర్పూర నీరాజనాన్ని దర్శించండి. పక్షిరాజాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాతు అంటూ ఆ గరుత్మంతునికి దివ్య మంగళ కర్పూర నీరాజనాన్ని సమర్పించి ఇప్పుడు ఆ ధ్వజస్తంభంపై ధ్వజారోహణ కార్యక్రమాన్ని జరపబోతూ ఉన్నారు. గరుడ పటాన్ని పైకి ఎగరవేయబోతూ ఉన్నారు. తత్ర భవంతః శ్రీమంతో మహాంతో న గృహంతు తస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావదాన స్వరూపస్య శ్రీ భూనీలా సమేత శ్రీనివాస స్వామినః అనుగ్రహ ప్రసాదేన నవదిన ధ్వజారోహణ బ్రహ్మోత్సవాఖ్యం కర్మణి ప్రథమ దివసే ప్రాతకాలే శ్రీ వైఖానస భగవత శాస్త్రోక్త మార్గేణ ధ్వజారోహణ ఆరంభ ముహూర్త సుముహూర్తోస్తి తత్ర భవంతః శ్రీమంతో మహాంతో న గృహంతు ఆదిత్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత శుభం ఆనుకూల్యం భూయాస్తామితి తత్ర భవంతః శ్రీమంతో మహాంతో న గృహంతు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు వరుణోద్ధవం దేవో బృహస్పతిః సంహారయతాం ధ్రువో సువర్ణోసి గరుత్మారుతే శిరోగాయత్రం చక్షుస్తమహాత్మా సావదే తనోర్వామదేవ్యం బృహద్రథంతరే వక్షో యజ్ఞాయజ్ఞం పుచ్చం ఛందాగుస్యంగాని విష్ణయా శపాయనో ఘోషినామ సువర్ణోసి గరుత్మాన్ దివం గచ్చదు పదా హవిష్మదేరిమా ఆపో హవిష్మాన్ దేవో త్వరో హవిష్మాగో అవివాసరి హవిష్మాగో అస్తు సూర్యః అగ్నేర్వోపన్న గ్రహస్య సదసి సాదయామి సుమ్నాయ
విజయధ్వజము అల్లదె కో విజయధ్వజము జగమెల్ల జేకునియనీతడు అల్లదె కో విజయధ్వజము జగమెల్ల జేకునియనీతడు అల్లదె కో విజయధ్వజము 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 తొక్కని చోట్లు తొక్కెటి తురగపు రెక్కల మీదటి రేవంతుడు తొక్కని చోట్లు తొక్కెటి తురగపు రెక్కల మీదటి రేవంతుడు సక్కుగన సుడల సంహరించి ఇదే దిక్కులు గెలిచెను దేవదేవుడు సక్కుగన సుడల సంహరించి ఇదే దిక్కులు గెలిచెను దేవదేవుడు అల్లదె కో విజయధ్వజము జగమెల్ల జేకునియనీతడు అల్లదె కో విజయధ్వజము. ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవ శోభ భాగ్యనగరంలో జూబ్లీ హిల్స్ అనేటువంటి ప్రాంతంలో ఇప్పుడు మనం చూసినటువంటి ధ్వజారోహణ కార్యక్రమంతో ప్రారంభమైంది. 9 రోజుల పాటు 9 వివిధ రకములైనటువంటి వాహనములపై వివిధ రకములైనటువంటి అలంకారములతో స్వామి 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా మనకి దర్శనాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. దాన్ని పురస్కరించుకొని మొదటగా చేసేటువంటి బ్రహ్మోత్సవంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని వీక్షించాం. ఆ ధ్వజస్తంభాన్ని గరుత్మంతుడు అధిరోహించి సకల దేవతలను కూడా ఆహ్వానపరుస్తూ ఉన్నాడు. దివ్య మంగళ కర్పూర నీరాజనాన్ని సమర్పించడం జరిగింది ఆ ధ్వజపటానికి, ఆ ధ్వజస్తంభానికి. చక్కగా వైఖానస భగవత్ శాస్త్రోక్త మార్గంగా 9 రోజుల పాటు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవం నేటి ధ్వజారోహణంతో ప్రారంభమైంది. ఈ ధ్వజారోహణాన్ని ఎవరైతే దర్శనం చేసుకుంటారో, ఆ ప్రసాదాన్ని ఎవరైతే స్వీకరిస్తారో సంతానం లేని వాళ్ళకి చక్కనైనటువంటి ఆయురారోగ్యాలు సద్బుద్ధి కలిగినటువంటి సంతానం కలుగుతుంది అని మనకి శాస్త్రంలో చెప్పబడి ఉంది. అంతటి విశిష్టమైనటువంటి భగవత్ శాస్త్రమైనటువంటి వైఖానస భగవత్ శాస్త్రంలో జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాలు, ఈ శోభ, ఇదంతా కూడా ఇవాల్టి ఈ ధ్వజారోహణంతో ప్రారంభమైంది. మనం దర్శనం చేసుకుంటూ ఉన్నాం. భక్తులారా చూడండి, ఆ గరుత్మంతునికి నివేదించినటువంటి ప్రసాదాన్ని అందరికీ అక్కడ అందజేస్తూ ఉన్నారు అర్చక స్వాములు. చక్కగా తీర్చిదిద్దబడినటువంటి ఆ ధ్వజస్తంభానికి వివిధ రకములైనటువంటి పుష్పమాలాలంకృతుల్ని చేసినటువంటి ఆ ధ్వజస్తంభంపై ఆ గరుత్మంతుణ్ణి, ఆ పటాన్ని ఎగురవేసి చక్కగా దేవతలందరినీ కూడా లోక కళ్యాణం కోసమై, ఓ ముక్కోటి దేవతలారా, ఇవాళ మొదలుకొని 9 రోజుల పాటు బ్రహ్మోత్సవం జరగబోతోంది. మీరందరూ కూడా విచ్చేసి, ముక్కోటి దేవతలందరూ కూడా విచ్చేసి ఈ ఆలయ ప్రాంగణంలో ఉండి దేవుని యొక్క కైంకర్యాలలో పాలు పంచుకొని మీరందరూ కూడా ఈ భక్త కోటి అందరినీ కూడా అనుగ్రహించండి, స్వామితో పాటు మీ యొక్క ఆశీర్వాదాన్ని కూడా అందించండి అని చెప్పి చేసినటువంటి ధ్వజారోహణ కార్యక్రమాన్ని మనం వీక్షించాం. గోవిందా గోవిందా.
జనులాల ముంచిన దేవతలాల మునులాల జనులాల ముంచిన దేవతలాల పనివూని మొక్కరో పరమాత్మునికి మునులాల జనులాల ముంచిన దేవతలాల పనివూని మొక్కరో పరమాత్మునికి